పొందుకుంటారో మీరు గలిలయ, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పి ప్రభు శిష్యులకు, ఆ యొక్క 11 మంది శిష్యులకు ఆయన చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, వారందరూ కూడా మరియతో సహా, ఎవరు మరియా యేసు ప్రభు గారి తల్లి, యేసు ప్రభు తల్లితో సహా 120 మంది ఆ మేడగదిలో ఉంటారు. మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేయగా ఏక ఆత్మతో, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ, తండ్రిచే వాగ్దానం చేయబడిన ఆత్మ, తండ్రి అనుగ్రహించినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ, మనం ఏ విధంగా ఇక్కడ ఉన్నాం కదా, అదే విధంగా వాళ్ళందరూ కూడా కూర్చొని ఉంటే దేవాది దేవుని దగ్గర నుండి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుల్లో గొప్ప చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఎవరు? పామరులు. అందరూ కూడా పామరులు, చేపలు పట్టేవాళ్ళు, వృత్తులు చేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చేపలు పట్టేవాడు. ఆ గలిలయ సముద్రం దగ్గర, గలిలయ సముద్రం ఎంతమంది వెళ్ళారు? మొత్తం ఎంతమంది వేసారు అది చెప్పరు. అక్కడే ఆ గలిలయ సముద్రం పక్కనే మామిడి తోటలు ఉంటాయి. నువ్వు కరెక్ట్, చివరి వరకు చేయొద్దు. ఓకే, అయితే ఆ గలిలయ సముద్రం దగ్గరే యేసు ప్రభు పరిచయం చేసేవాడు. వీళ్ళు కూడా అక్కడే చేపలు పట్టేవాడు. అలాంటి చదువు సంధ్య లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతున్నారో దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రవచించడం మనం ప్రారంభించారు. యేసు గురించి చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే భాషలతో మాట్లాడుతున్నారు, ఆ రోజున పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగకి జర్మనీ నుండి యూదులు వచ్చారు. ఆ పెంతెకోస్తు పండుగ సిరియా నుంచి వచ్చారు. ఆ పెంతెకోస్తు పండుగకి దమస్కు నుంచి వచ్చారు. ఆ పెంతెకోస్తు పండుగకి ఈజిప్ట్ నుంచి వచ్చారు. ఆ దేశాల గుండా ఈ ఇటలీ నుండి వచ్చారు. వారందరూ రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో ఈ శిష్యులు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే, అనేది క్యాబ్ బోల్తే ఆయన అక్కడ హిందీ ఏంటి, ఈడేటో తెలుగు క్యాబ్ బోల్తే అక్కడున్న తెలుగులో వాళ్ళకి బాగున్నామంటే ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాడు. రకరకాల భాషలు అక్కడ లోకల్లో ఎవరెవరు వెళ్తున్నారో ఆ భాషలన్నీ కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. పగటి వేళ మందేశారు పుట్టిళ్ళు. మీకు అర్థమైందా? చదువు సంధి లేనోడికి ఇంటి దగ్గర ఇప్పుడేమో నాకు తెలియదు, మందేసేది అన్నాడు. ఏమంటాడు ఫస్ట్? ఏం కాదు, ఏమంటాడు? స్టడీ. మీకు అర్థం కాదు. అరే మామ పడిపోతానంటే డోంట్ వరీ అంటాడు. అల్లుడు మామ పడిపోతా ఉంటే చాలు, డోంట్ వరీ స్టాండ్ అంటాడు. ఏంటి సొగేశారేమో అందుకని ఇతర భాషలో వీళ్ళందరికీ అనుకున్నారు దేవుని బిడ్డ. అప్పుడు అన్నారు, సరుకు కాదు, మందు కాదు, దేవుని ఆత్మను మేము పొందుకున్నాం. ఇదిగో యెరూషలేము వాసులారని ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ సువార్త చెప్తా ఉంటే ఒక్కొక్క మీటింగ్కి దేవుని బిడ్డ 2000, 3000, 2500 అలాగా ప్రజలందరూ కూడా ఇదిగో దేవుడు అనగా యేసుక్రీస్తు మార్గంలోనికి వస్తూ ఉంటే, ఇదిగో ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి, నేను ఎవరి గురించి అయితే చెప్పబోతున్నానో, ఈ సౌలు అనే వ్యక్తి ఒక యూదుడు. ఎవరు? బెంజమేను గోత్రంలో పుట్టాడు. బెంజమేను, మన బెంజమేను వాక్యం చెప్పే కదా బెంజమేను గురించి. ఆ బెంజమేను గోత్రికుడే తరువాత వీరంతా యూదులని పిలువబడ్డారు. నేను యూదుడిని అంటాడు ఆయన, నేను పారసీని అంటాడు ఆయన. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, ఈ యోధా మతస్థుడు ఏం చేశాడు తెలుసా? యవ్వనస్తుడు అనమాట. గమాలీయులైనటువంటి గొప్ప బోధకుడి పాదముల దగ్గర ఉండి ఆ బైబిల్ ట్రైనింగ్ తీసుకొని యోధా మతం గురించి తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఈ లోకంలో క్రిస్టియానిటీ లేదు. ఈ లోకంలో అప్పటి వరకు ఇస్లాం అంటే ముస్లిం మతం లేదు. మీకు అర్థమైందా? ముస్లిం లేరు, క్రైస్తవులు లేరు. కొత్తగా యోధ
ఈ యేసు క్రీస్తే, యేసే క్రీస్తు. యేసు ప్రభు పేరే పేరు యేసే, పేరు క్రీస్తు కాదు. మీకు అర్థమైందా? యేసు ప్రభుకు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు ఏంటంటే యేసు. క్రీస్తు అంటే ఏంటో తెలుసా? అభిషక్తుడు. ఏంటిది? అభిషక్తుడు అంటే మెస్సయ్య. మెస్సయ్య. క్రీస్తు అంటే ఏంటంటే అభిషక్తుడు. అభిషక్తుడు వస్తాడు, అభిషక్తుడు వచ్చి మమ్మలను విమోచిస్తాడు అని యూదులందరూ కూడా కోటెలు వెళ్తాం కదా, వాళ్ళు ఏమంటారు, ఇట్లా ఊగుతూ ఉంటారు. బారు కథ అదోనాయ్, బారు కథ అంటే రండయ్యా మెస్సయ్య, మీరు రండి, మమ్మల్ని విమోచించండి, మమ్మల్ని రక్షించండి, మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి, మీరు మమ్మల్ని పరిపాలించండి, మీరు ఈ భూమి మీద యెరూషలేమును క్యాపిటల్ గా చేసుకొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తారంట, మీరు రండి మమ్మల్ని పరిపాలించండి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టి యెరూషలేములో చనిపోయి యెరూషలేములోనే పాతి పెట్టబడి యెరూషలేములో నుండి తిరిగి లేచి వెళ్ళిపోయారు, యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు, ఇదిగో మీరే ఆ సిలువ వేసిన యేసే క్రీస్తు. ఏంటి? మీరు బారు కథ అదోనే అంటున్నారు కదా, మా విమోచకుడా, మా రక్షకుడా, మా యొక్క మెస్సయ్య మీరు రండి అంటున్నారు కదా, ఆయనే ఈయన. మీరు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూడండి, ఆయన వస్తారు, ఆయన సొంత జనుల చేత సిలువ వేయబడతాడు, ఆయన పాతి పెట్టబడతాడు, ఆయన అందరి చేత విసర్జింపబడతాడు, ఆయనకు స్వరూపం ఉండదు, ఆయనకు సిలువ వేస్తారని 53లో ఉంది. రకరకాలుగా యెషయా, యిర్మీయా, మీకా, ఆమోసు, నాహుము ప్రవక్తలందరూ కూడా ఆయన గురించే చెప్పారు అని ప్రజలకు చెబుతూ ఉంటే, ఎవరు మా మెస్సయ్య వస్తే అందరిని చంపేస్తాడు కదా, మా మెస్సయ్య వస్తే అందరినీ నాశనం చేసి మమ్మల్ని యూదులకు ఒక రాజుగా ఆయన ఉంటాడు కదా, ఎలాగా ఈయన ఎలా అవుతాడని చెప్పి అందరూ కూడా యూదులు గుసగుసలు ఆడుతూ ఉంటాడు. యోధ మతస్థుడు. ఆ సమయంలో యవనస్తుడు ఈ సౌలు బయలుదేరాడు. వెళ్ళి అన్న కైప ఎవరైతే ఆ యొక్క యెరూషలేము మందిరంలో పెద్దలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో వీళ్ళు ఏదో కొత్త మతం, కొత్త బోధ బోధిస్తున్నారు, చనిపోయాడు కదా, ఆ సిలువ పడ్డాడు కదా, అందరూ తిరిగి లేచారంటున్నారు కదా, ఆ యేసే క్రీస్తు అంటున్నారు, ఆ యేసే మెస్సయ్య అంటున్నారు, ఆ యేసునే మనం సిలువ వేసామంటున్నారు, ఆ మార్గంలో మన యూదులేంటి, అన్యులేంటి అందరూ కూడా 1000 మంది మారిపోతున్నారు, బాప్తిస్మం ఇస్తున్నారు. ఇది జరగటానికి వీల్లేదు, ఇది జరగకూడదు. కాబట్టి నాకు అధికారం ఇవ్వండి, నాకు అధికారం ఇస్తే ఈ మార్గంలో ఉన్న స్త్రీలనేమి పురుషులనేమి ఎవరినైనా కూడా నేను బ్రతకనివ్వను, వాళ్ళందరినీ చంపుతాను, చంపిస్తాను, వాళ్ళందరినీ జెరూసలేం తీసుకొచ్చి ఇక్కడ తీర్పిస్తాను, కాబట్టి నాకు పవర్ ఇవ్వండి అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకి ఇచ్చిన పవర్తో ఏం చేస్తారు తెలుసా? ఇదిగో స్టీవెన్ 7వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో స్టీవెన్ అంటే స్టెఫన్ తెలుసుగా, ఇంగ్లీష్లో ఏమంటాడు? స్టీవెన్. నీ పేరు, మనోడి పేరు స్టెఫన్, తెలుగులో బాబు ఎప్పుడు స్టెఫన్ అని బాబు, ఓకే, ఎందుకంటే ఆయనకి తెలుగు పేర్లు అంటే ఇష్టం బాగా. టైటస్ నేను తీతో అంటాడు, నా పేరు కృపారావు కాబట్టి కృపారావు అనాలి తప్ప. ఓకే, నీ పేరు తోమ పక్కన. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఆ తాకీదులు వాళ్ళందరి దగ్గర తీసుకున్నాడో, ఇదిగో స్టెఫను దగ్గరికి వెళ్ళారు, స్టెఫను బంధించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన్ని రాళ్లతో కొట్టిస్తున్నాడు, దగ్గర నుండి కొట్టిస్తున్నాడు. 7వ అధ్యాయం ఏముందో తెలుసా? సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా. సమ్మతించెను అంటే దగ్గరుండి అతన్ని చంపించాడు, అదే విధంగా నేను అనేక మందిని చంపిస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దమస్కు వెళ్తున్నాడు. దమస్కస్ గేట్ ఎంతమంది చూశారు? బంగారం, వెండి, చెప్పులు, బట్టలు. డమస్కస్ గేట్ ఎంతమంది చూశారు? చేయొద్దన్నారు. డమస్కస్ గేట్ ఎందుకని పెట్టారు తెలుసా? దానికి దమస్కు ఎక్కడ ఉంది? దమస్కు సిరియా రాజధాని ఏంటి చెప్పాలి? డమస్కస్. యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు అక్కడ.
దమస్కు అనేది సిరియా రాజధాని. సిరియా రాజధానికి యెరూషలేం గోడకి ఎందుకు పేరు పెట్టారు? డమస్కస్ గేట్ అని. అంటే ఇట్ టువర్డ్స్ డమస్కస్, అంటే దమస్కు మార్గం. ఎప్పుడైతే ఆ డమస్కస్ గేట్ తిన్నగా వెళ్తామో ఏమైతే తెలుసా? దమస్కు వస్తుంది. అందుకని ఆ గేట్కి దమస్కస్ గేట్ అని పెట్టారు. ఆ దమస్కు దగ్గర నుంచే ఈ సౌలు ఏం చేస్తాడంటే గుర్రాలు తీసుకొని, కొంతమంది గ్యాంగ్ తీసుకొని, ఎవరైతే సైనికులు తీసుకొని ఆ యూద మత పెద్దల దగ్గర తాకి తీసుకొని దేవుని బిడ్డలారా ప్రయాణమై వెళుతూ ఉంటాడు. ప్రయాణమై ఎందుకో తెలుసా? అక్కడ కూడా దమస్కులో కూడా ఉన్నారు అనేక మంది. అక్కడ కూడా యేసుక్రీస్తుని నమ్మి మారిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళు ఎవరైతే యూదులు మారారో, ఎవరైతే సమాజ మందిరం అంటే సినగోగు, ఇప్పుడు సినగోగులు ఉన్నాయి కదా, బెతకనేసేది అంటారు, వాటిని సమాజ మందిరం అంటారు తెలుగులో. ఆ సమాజ మందిరం ఉన్నారో వాళ్ళందరిని బంధించి నేను యెరూషలేం తీసుకొస్తానని తాకీదులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నాడు. బాగా పౌరుషంతో వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి ఎలా ఉండేదంటే, ఎవరు కనపడే సరే, ఎవరిని కనపడే ఏ సంటే చాలు వాడిని నేను శిక్షించాలి, వాడిని నేను చంపాలి, వాడి చావుకి నేను సంతకం పెట్టాలి అన్న పౌరుషంతో వెళ్ళిపోతుంటే దేవుని బిడ్డలారా అకస్మాత్తుగా ఆ డమస్కస్ని సమీపిస్తా ఉన్నాడు. డమస్కస్ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు భయంకరంగా బుల్సుమని ఒక్కసారి ఆ వెలుగు వాళ్ళ మీద పడంగానే దేవుని బిడ్డలారా మొత్తం అందరూ కూడా ఆ ఇసుకలో పడిపోతారు, ఆ నేల మీద పడిపోతారు. నేల మీద పడిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే పడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మౌనం అయిపోతారు. ఇదిగో సౌలుకి భయం కలిగిపోతుంది. ఆయనకు చూపు పోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆకాశం నుండి ఒక శబ్దం, సౌలా సౌలా నన్నేలా నీవు హింసించున్నావు. ఆయన ఏమంటాడు తెలుసా? నీవెవరో ప్రభువు అంటాడు. సౌలా చూడండి, ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఎవరు రాశారు? ఎవరు గట్టి చెప్పండి. 100 ఇస్తా. డాక్టర్ లోకా రాశాడు. ఎవరు రాశాడు? డాక్టర్ లోకాసువార్త అంటాం కదా, లోకాసువార్త రాసిన ఆయనే అపోస్తుల కార్యాలు కూడా రాశాడు. ఓకే, అర్థమైందా? మరియా అంటాడు. ఏంటి మరియా నీవేళ తొందరపడుతున్నావు? అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే సౌలా డబ్లింగ్ అనమాట, 2 సౌండ్లు. డాక్టర్ లోకా పౌలుతో పాటు ఉంటాడు. ఎప్పుడైతే పౌలుగా మారుతాడో లోక ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఉంటాడు. ఈ లోకాసువార్త అపోస్తుల కార్యం రాసింది డాక్టర్ లోకా. అయితే దేవుని బిడ్డ సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు నీవు ఎవరు ప్రభు అంటాడు. నీవెవరవి అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన అంటాడు, నీవు హింసిస్తున్నా యేసుని అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు హింసించాడు. చెప్పండి, అసలు సౌలు యేసు ప్రభు చూశాడా? మరి యేసు ప్రభు నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటాడేంటి? ఎందుకని ఆయనను చూడలేదు, అదేవిధంగా ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో ఏ కోపం లేదు. యేసు ప్రభు ఆకాశం నుండి సీరియస్ గా ఏమన్నాడంటే, సౌలా నీవు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు దేవుని బిడ్డ. ఎందుగా ఉంటాడు తెలుసా? సంఘానికి శిరస్సు ఎవరు? హల్లెలూయా. ఏంటిది? సంఘానికి శిరస్సు యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ నుంచి పేక ఇదంతా ఎవరు? సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు. నా తలకాయ తీసారనుకోండి, నన్ను గుర్తుపడతారా మీరు? నా తలకాయ తీసేస్తే మీరు నన్ను గుర్తుపడతారా? మీ మెడకాయ మీద తలకాయ లేస్తే ఆయన ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలియదు. నన్ను గుర్తుపడ్డారంటే
ఒక మనిషిని గుర్తుపట్టడానికి ముఖం ఉండాలి. ఆ ముఖమే యేసు సంఘానికి. హల్లెలూయా. ఆ శిరస్సే యేసు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నీవు శ్రమలో ఉన్నావు, నీవు హింసించబడుతున్నావు, నీవు కొట్టబడుతున్నావు, నువ్వు అనుకోవచ్చు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ యేసయ్యకి తగిలింది. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కను పాపం, నా కనుగుడ్డు, లేకపోతే నన్ను ముట్టినట్టే ప్రభువును ముట్టినట్టే. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి అనగా సంఘానికి శిరస్సు యేసయ్య. యేసయ్య అన్నాడు, నన్ను హింసిస్తున్నావు, నీవెవడు అయ్యా, నీవెవడు ప్రభు అంటున్నాడు. అప్పుడు నీవు హింసిస్తున్న యేసుని అంటాడు దేవుని బిడ్డలారా. చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్లో మనం చూస్తున్నాం, ఆయా సంఘాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభుని నేను చేయాలి, యేసు ప్రభు గొప్ప గురించి నేను చెప్పాలి, యేసు ప్రభు దేవుడు. ఒక టీవీ డిబేట్లో ఎవడో హిందువుడు అవతల పక్క కూర్చుంటాడు, అన్యుడు, ఒకడు నాస్తికుడు, ఒకడు ముస్లిము, ఒకడేమో క్రిస్టియన్. వీళ్ళు ముగ్గురు టీవీలో కూర్చుంటారు. ఏమని? బైబిల్లో ఆ వచనం ఎందుకు రాస్తుంది, అక్కడ వ్యభిచారం ఎందుకు రాస్తుంది, నీకు హోలీ బైబిల్ అని ఎందుకు అందంటే వీడు వచ్చిన చూస్తూ ఉంటాడు. యువతలోడు మీకు అర్థమైందా? చూస్తూ ఉంటే అవతలోడు చెప్తాడు. వీడిని ఎవడో నిజం చెప్పినా అవతలోడు నమ్మడు, ఈయన ఏం చెప్పినా ఆయన నమ్మడు. ఎందుకు అర్థం కదా. క్రీస్తుని నీవు నిరూపించాలి, యేసు ప్రభు నువ్వే దేవుడు చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి నువ్వు మార్చాలంటే నీ వల్ల కాదు, మనిషి వల్ల, పాస్టర్ వల్ల, ఏ సేవకుడి వల్ల కాదు. క్రీస్తుని పరిచయం చేయాలంటే క్రీస్తే, యేసుని పరిచయం చేయాలంటే యేసే పరిచయం చేసుకుంటాడు. మనం వెళ్ళి డిబేట్లు చేయవలసల్లా, మనం పోట్లాడుకోవాల్సల్లా. సేవకులు ఈ రోజున ఏం చేస్తారంటే యూట్యూబ్ ఎప్పుడైతే ఆపేస్తాడో మొత్తం ఆగిపోతుంది. ఈ డిబేట్లు, ఈ బలాగానే ఉంది కదా, మొత్తం ఆగిపోతుంది. ఈ కొట్టుకోవడం, తిట్టుకోవడం. పాస్టర్ ఎక్కడ ఎవరిని మారుస్తారు దేవుని బిడ్డలారా? ఏ డిబేట్లో ఎక్కడ, ఏ బైబుల్ ఎక్కడ రాసిందో నువ్వు డిబేట్ చేయి, నన్ను నిరూపించు. నేను యేసే ప్రభు, యేసే క్రీస్తు అని చెప్పు. నీవు చెబితేనే జనాలు నమ్ముతారు, నువ్వు వెళ్ళరా అని ఎక్కడ బైబిల్లో చెప్పండి. ఏ సేవకుడు చెప్పాడు? మా శ్రావణి గారు చెప్పారా? పరంజ్యోతి గారు చెప్పారా? ఎవరు చెప్పారు? దైవజనులు భక్త సింగ్ గారు చెప్పారా? మోజేస్ చౌదరి గారు చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరా? ఎవరు ఎందుకు చెప్పలేదు తెలుసా? వాళ్ళకు ఒకటే తెలుసు. ఏంటి తెలుసా? యేసే మార్గము, సత్యము, జీవమని చెప్పడం. ఆయన ఏమంటాడు తెలుసా? నా నామమున జనులు మిమ్మల్ని హింసించి దూషించబడితే మీరు ఎగిరి గంతులేయండి, పరలోకంలో మీకు మహిమ కలిగింది, మీకు ధర్మం కలిగిందని అని తెలుసుకొని అర్థం చేసుకున్న భక్తులు ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు ఎవరన్నా డిబేట్ చేస్తున్నారండి? ఎవరన్నా? ఇన్ని సంఘాలు, వేల సంఘాలు కడుతున్నారు, లక్షల మంది మీటింగ్ వస్తున్నారు. ఎవరన్నా డిబేట్ చేస్తున్నారా టీవీలో కూర్చొని? ఎవరు చేయకూడదు దేవుని బిడ్డ. ఈ రోజున నేను వెళ్తా, రేపు ఇండియా వెళ్తా, రేపు ఎక్కడ పాకిస్తాన్ పంపిస్తాడు, ఆఫ్రికా వెళ్తాను. ప్రభుని నమ్మండి. ప్రభు ఇలా అద్భుతాలు చేశారు, ప్రభు ఇలా మహత్కార్యాలు చేస్తారు, ప్రభు ఇలా చనిపోయారు, ప్రభు ఇలాగా బాధి పెట్టబడ్డారు, ప్రభు ఇలా తిరిగి లేచారు అని చెప్తా. అంతే. నన్ను నేను చెప్పేటప్పుడు నన్ను చంపడానికి ఎవరన్నా వస్తే హ్యాపీ, అంతే. కోర్టుకి వెళ్ళకూడదు. అర్థమైందా? ఒక రోజున మా ఇంటి దగ్గరలోనే మీటింగ్ పెట్టారండి. మీకు అర్థమైందా? మీటింగ్ పెట్టారు. తెల్ల తీశాడు ఒక అంజీ పాస్టర్ గారు. కరెంట్ ఎక్కడి నుంచి లాగారు తెలుసా? ఏది పోలు లైన్ ఉంటుంది కదా, ఇళ్ళలోంచి కాదు, మన ఇంటి దగ్గర వేసేస్తారు కాకమంట. రాగా లైన్ మ్యాన్ వచ్చాడు. అక్కడ లైన్ మ్యాన్, ఊరికి లైన్ మ్యాన్ ఉంటాడుగా, అది తెలిసింది. అతనే పాప అన్యుడు, కరెంట్ ఇలా తీసేస్తున్నారు, డౌన్ అయిపోతుంది, కరెంట్ తీయాలని చెప్పేసి వెళ్ళి ఇద్దరు సంఘ పెద్దలు మాట్లాడుతున్నారు. అన్న ఎలా మీటింగ్ పెట్టుకున్నావు అన్న, కొత్తట్లంత కూడా వాళ్ళకేమో ఇంట్లో కరెంట్ లేదు, వేసుకొని మామూలే కన్నా తీసేయండి అని అన్నాడు. అంటే మాట్లాడుతున్నాడో లేదు, ఈ పాస్టర్ చేసాడు తెలుసా, నాగలా నల్లగా ఉంటాడు, సొట్టాడు తీసాడు.
ఎవరాడు ఎంతసేపు మాట్లాడుతూ ఏదో రౌడీలాగా. మీకు అర్థమవుతుంది? మనము దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైనా ఎవరైనా కూడా దేవుని సువార్త ప్రకటించాలంతే. హల్లెలూయా. పరమత దూషణ చేయకూడదు. హల్లెలూయా. కొంతమంది డిబేట్లు కూర్చొని హిందువులు చాలా మంచి వాళ్ళు అంటారు. ఎందుకు నీకు? క్రైస్తవులు చాలా మంచి వాళ్ళు, లేదా ముస్లింలు ఆడవాడు పాకిస్తాన్ పంపించేశారు, ఒక ఇండోనేషియా. క్రైస్తవుడికి ఏదో చెప్తాడు డిబేట్లో, నేను నమ్ముతానండి. నీకు తెలిసిన సత్యమే నువ్వు చెబుతావు. ఈ సౌలు కూడా ఏం చేశాడంటే యేసు మార్గంలో చేర్చబడే వాళ్ళని చెరపడానికి, లేకపోతే వాళ్ళని చంపడానికి వెళుతూ ఉంటే యేసయ్యే వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ప్రార్థన చేసి పౌలు మారలేదండి. లేకపోతే యాకోబు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమయ, ఇదిగో వీళ్ళు ప్రార్థన చేసి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సౌలు పౌలుగా మార్చబడ్డా. ఎవరు మార్చారు? డైరెక్ట్ గా ఆయనే. నేను ఒక హిందువునండి. నేను ఎలా మారాను? నేను చేసి మారలేదు. ఒక దైవజనుడు, హల్లెలూయా, రోడ్డంటే వెళ్తుంటే ఒక దైవజనుడు యేసన్న వాక్యం చెబుతుంటే మారిపోయిన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మా ఊర్లో పెద్ద గాలి ఉండి, నేను మా ఊర్లో చాలా చెట్టు పెద్ద రౌడీ, బాగా గాలి కాదు కొంతే. అర్థమైందా? అలాంటోడు ఏకంగా బిలీవర్ కాదు, హిందూ పాస్టర్ అయ్యాడండి. ఎవరు చేస్తారు? నాకు డబ్బులు ఇచ్చాడన్నా? నాకు డబ్బులు ఇస్తే నేను యేసు ప్రభువుని నమ్మానా? నాకు డబ్బులు ఇస్తే నేను పాస్టర్ అయ్యానా? నాకు డబ్బులు ఇస్తే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయా? ప్రభువుకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దుర్మార్గుడంటే ఈ సౌలు మనుషులు చంపేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చంపేవాడిని ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి. అతను సెలెక్ట్ చేయకూడదు, అతన్ని తీసేయాలి. కానీ దేవుడు ఎవడైతే ఈ మరణాలకు, లేకపోతే ఎవరైతే ఈ సంఘాన్ని చెరుపుతున్నారో ఆ సంఘాన్ని చెరిపేవాడినే గొప్ప దైవజనుడిగా చేసి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఆ దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడున్నారా? యెషయా గ్రంథాన్ని రాశాడు, ఇర్మియా 1 రాశాడు, యోహాను రాశాడు, లేకపోతే యోహాను 4:1-2 అధ్యాయాలు రాశాడు, పేతురు 2 రాశాడు. 13 పుస్తకాలు రాసిన ఒకే ఒక దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరియ కొడుకు కాదు, లేకపోతే దావీదు కుమారుడు కాదు. ఆయనకి హిస్టరీ లేదు. దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక హిస్టరీ ఉంది, సౌలుకు ఒక హిస్టరీ ఉంది, యోనాతానుకు ఒక హిస్టరీ ఉంది. ఏ హిస్టరీ లేకుండా బైబిల్లో ఎంట్రీ ఇచ్చిన వాడు ఎవడో తెలుసా? పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘం ఉందంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? సంఘ పెద్దలకి 2 గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, భార్యలు ఉండకూడదు. వాడు ఏకపత్ని వృద్ధుడై ఉండాలి. సంఘ పెద్ద అంటే ఎవరు? అందరూ. సంఘ పెద్ద అంటే నేను కూడా పెద్దనే. హల్లెలూయా. ఇదిగో మీరు ఎలా ఉండాలి? స్త్రీలు మీరేం చేయాలి? నెత్తి మీద ఎంతమంది వేసుకున్నారు? ఇది వేసుకోవాలి. ఎందుకని వేసుకోవాలి? అది కూడా ఒక కథ ఉంది. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి? బాలురు ఎలా ఉండాలి? చిన్నలు పెద్దల్ని ప్రేమించాలి, పెద్దలు పిల్లల్ని పెద్దల్ని గౌరవించాలి, పిల్లల్ని పెద్దలు ప్రేమించాలి. ఇదిగో నీవు ఒక స్త్రీ అందంగా చక్కగా పడితే ఆమె నీకంటే పెద్దదైతే అక్క, నీకంటే చిన్నదైతే చెల్లి అని, నీకంటే బాగా పెద్దదైతే తల్లి అని నీవు సంబోధించాలి. ఇలా నీవు తప్పించుకోవాలి, ఉండాలి. ఇలా ఉంటేనే ముడత, మచ్చ, డాగు, కళంకం మరి ఏది లేకుండా ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ఆయన చూస్తామని చెప్పిన వాడే పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కొడదామా? హల్లెలూయా, చప్పట్లు. హల్లెలూయా. యేసు ప్రభు మేఘాల మీద వస్తాడని యేసు చెప్పలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన కడబూర ధ్వని మోగిద్దని, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తారని, సంఘం ఎత్తబడుతుందని, ఇదిగో దేవుని రాకడ గురించి చెప్పి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించెను, ఆయన తిరిగి లేచెను అని చెప్పేవాడు ఆయనే. ఇదిగో ఇంకా పాపం చేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు?
పాపం అయితే విస్తరిస్తుందో పాపము ఇంత విస్తరించింది. ఓకే, ఇంత కృప ఏం చేసింది తెలుసా? ఎంత విస్తరిస్తుంది. ఎందుకని? నిన్ను కాపాడ్డానికి. హల్లెలూయా. అసలు కృప అంటే తెలియదు, కానీ కృపను పరిచయం చేసి కృప వల్లే మనం రక్షించబడ్డామని, కృప వల్లే మనం కాపుదలతో ఉన్నామని చెప్పిన వాడెవరో? పరిశుద్ధుడైన పౌలు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ రోజున ఇంకో మాట చెప్తాను. ఈ రోజున ఇశ్రాయేల్ గురించి అనేక మంది ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో, ఎన్ని హిందూ ఛానల్ ఉన్నాయి చెప్పండి. ఇండియాలో మరాఠీ, గుజరాతీ, पार्टी इजराइल का बारे में ये युद्ध चल रहा है ना, इसके बारे में कितना चैनल हिंदी में है चालू किया था युद्ध शुरू होने के बाद? हाँ, ये यूट्यूब में चैनल है ना, वो लोग बात करते हैं इजराइल में वो ऐसा हो रहा है, पढ़ रहे हैं, बहुत గుజరాతీలో అవుతుంది. అన్ని భాషలు ఇదివరకు ఇజ్రాయెల్ దేశం ఒకటి ఉందంట, బెత్లెహేమ్ ఉందంట, లేకపోతే జెరూసలేం ఉందంట అని మన క్రైస్తవులకి తెలుసు. ఎవరికి? క్రైస్తవులకి తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో యెరూషలేం తెలుసు, టెల్ అవీవ్ తెలుసు, గాజా తెలుసు, గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ తెలుసు. అక్కడే ఉందండి ఇంకోటి మన అక్కడికి అన్ని ఊర్లు ఇండియాలో అందరూ తెలిసిపోతుంది. ఎవరు చెప్పింది? ఏ పాస్టర్ చెప్పాడు? అసలు పాస్టర్లకే తెలియదు. అసలు ఇక్కడ ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎలా ఉండదు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పించారు? దేవుని బిడ్డలారా, దేవుడు. దేవుడు తలుచుకుంటే అలా ఈ రోజున యూట్యూబ్ ఛానల్ అన్ని సల్లబడిపోయినాయి తెలుసా మీకు? రోజు ఆర్టీఓ డమ్ 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 బుమ్ 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 ఆగిపోయింది. కానీ యుద్ధం ఆగిపోయింది కదా. యుద్ధం ఆగిపోయి చాలా రేటుకి సంతా పడిపోయి జేబులో అట్లా. దేవుని బిడ్డలారా, దేవుడు తన రాజ్యం గురించి, తన ప్రజల గురించి, తన గురించి చెప్పుకోవాలనుకో డిబేట్లు అవసరంలా, మనం చెప్పవసరం, నేను చెప్పవసరం లేదు, నేను ఎవరితో పోరాడతా అవసరం లేదు, నలుగురు నేను కూర్చోవసరం, సంఘంలో నేను కూర్చోవాలి. హల్లెలూయా. సంఘంలో ఉండాలి. హల్లెలూయా. కాపరి దైవ సమూహం ఎక్కడ ఉంటుందో కాపరి అక్కడ ఉండాలి. దేవుని బిడ్డలారా, అక్కడ యేసు గురించి చెప్పాలి, యేసు మహిమను చెప్పాలి, యేసునే ప్రభువు చెప్పాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఎవరు యూట్యూబ్ ఛానల్ అని పెట్టారు. ఇంటి దగ్గర నుంచి మనకు తెల్లారు లేపుతున్నాం కదా, అక్కడ ఇండియాలో తొందరగా అయింది తెల్లారు కదా. పొద్దున్నే పాస్టర్లు ఫోన్ చేస్తారు, అయ్యారు ఏంటి అక్కడ బాబులు పడిపోయినాయి. నాకు తెలియదు. టీవీ టప్ప ఇజ్రాయెల్ పెడితే పడతా ఉంటే ఎక్కడెక్కడ మనకు తెలియకుండా తెలుస్తుంది. ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి ప్రభు చెప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది దేవుని బిడ్డలారా, నేను తర్వాత చెప్తాను. ఎప్పుడైతే ఇద్దరు ప్రవక్తలు ఏలియా మోషే, ఎవరు? ఏలియా మోషే, లేకపోతే హానోకు ఏలియా, వీళ్ళే మరణం చూడని వాళ్ళు. ఎవరు? హానోకు ఏలియా. ఇద్దరు మరణం చూడలేదు. వాళ్ళు కానీ మోషే కానీ ఏలియా కానీ ఇక్కడ జెరూసలేం వస్తారు. వచ్చినప్పుడు మహా అద్భుతాలు ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎన్నడూ చూడని విషయాలను, అద్భుతాలను వాళ్ళు చేసి కని విని ఎరగిన సంఘటనలు జరిగిన తర్వాత సాతానుడు వాడిని చంపేస్తారు. వాళ్ళిద్దరు చంపినప్పుడు 3 దినాలు జెరూసలేములో ఆ 2 బోడలు. ఎన్ని దినాలు? 3 దినాలు. ఉంటాయి తెలుసా? ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని మత్కార్యాలు చేశారు. అమ్మో, వాళ్ళని పట్టుకుంటే ఏమైందో, వాడి దగ్గరికి వెళ్తే ఏమైందో అని చెప్పి అందరూ భయపడిపోతూ ఉంటారు. ఆ 3 దినాలు ఏమైందో తెలుసా? ప్రపంచం ప్రతి నేత్రం ఏంటిది? ప్రపంచంలో ఉన్న వారందరూ ఆ 2 సవాళ్ళను చూస్తారంటే ఎలాగో తెలుసా? ఈ రోజున సోషల్ మీడియా వచ్చేసింది, అన్ని యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. ఆ రోజున యూట్యూబ్ ఛానల్ ఈ మీడియా లేనప్పుడు ఎవరికి తెలిసేది కాదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ ఈవెంట్ జెరూసలేంలో జరగబోతున్న అతి త్వరలో 3 దినాలు ఉంటారు. వెంటనే మిఖాయేలు దేవదూత వచ్చేసి, గాబ్రియేల్ మిఖాయేలు దేవదూతలు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేస్తారు దేవుని బిడ్డలారా? కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. మనము ఏదో ఒక పాస్టర్నో, ఎవరో పాస్టర్నో, లేకుంటే ఎవరో ఒక బ్రదర్ పట్టుకొని మనం వెళ్ళిపోకూడదు. సంఘంలో నిలబడాలి. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలగాలి. హల్లెలూయా. నేను తప్పు చేస్తున్నాను, నాకు ఉంది పర్ సపోజ్ విన్నారా? మా అక్కలు అయితే మరీ బాగుంది. ఒకరు ఎవరు ఉందండి పర్ సపోజ్ ఉంది. నా గురించి ఆ పాస్టర్ కదా ఆడు దాంతో వెళ్తాడు, గొల్లు పెట్టేద్దాం అంటూ ఉంటాడు. అంటే ఇంకో పాస్టర్ తప్పు చేస్తాడు,
ఇద్దరు ఉంటారు వాళ్ళకి, నాకు ఒకటే అన్నాను, వాళ్ళకి ఇద్దరు ఉంటారు, వాడికి ఇద్దరు ఉన్నారు. దేవుని సేవలు ఉండి తప్పు చేస్తే చూచుతున్న దేవుడు ఊరుకోడు, లేపేస్తాడు. కాకపోతే టైం పట్టింది, దర్ ఇస్ అ టైం. కానీ నేను వాళ్ళ గురించి చెప్పకూడదు, వాళ్ళకి గాలి తీయకూడదు. దేవుని నామంలో కొంతమంది మా విజయవాడలోనే ఎట్ట పెట్టి ఒక పాస్ట్ ఎట్ట పెట్టి ఎట్ట కొడతాడు, ఏది బకెట్, వాళ్ళందరూ పడిపోతారండి. మీకు అర్థమైందా? ఈ బ్యాచ్ మొత్తం పడిపోతారు. నేను ఎట్టంటే దీన్ని ఎవరు పడరు, ఎందుకంటే పడరు, నాకు వేసే శక్తి లేదు అని పడిపోతారు. వాళ్ళు పడగొడతానికి నలుగురు ఎందుకు ముందే పెడుతున్నారు. ఎక్కడే ఒక ఆయన సైకిల్తోనే టచ్ అంటాడు అనగా పడతారు. వాళ్ళ గురించి మనం చెప్పకూడదు. ఏం పెట్టారు ఎక్కడ సమాజంలో ఛానల్స్ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవడో మోసం చేయలేడు. దేవుని బిడ్డల్ని నువ్వు మోసం చేసావని కాసేపు కళ్ళు మనుషులని ముయ్యొచ్చు. అర్థమైందా? కొంతమంది ఇప్పుడు సినిమా యాక్టర్లాగానే గిటార్లు వేసేసుకుంటున్నారు. పాస్టర్ కొత్త లైటింగ్లు పొగలు అన్నీ పెట్టుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు మనం చెప్పకూడదు. మన భక్తి, హల్లెలూయా, ఎవరి విశ్వాసమో వాళ్ళని. నేను పరలోకి వెళ్ళాను అనుకోండి, సపోజ్ కీర్తన అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆమె భక్తి. పరలోకి వెళ్ళింది అనుకోండి, నేను వస్తాం లేదు, నాకు ఆమె తెలియదు. ఎవరి విశ్వాసానికి వాళ్ళే కర్తలు. కాబట్టి సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఇదిగో దుర్మార్గుడైనటువంటి సౌలుని దేవుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. 13 పుస్తకాలు దేవుని బిడ్డలారా. రోమా 1 కొరింథీ, 2 కొరింథీ, 1 తెస్సలోనికలు, 2 తెస్సలోనికలు, కొలస్సీ, ఇంకా గలాతీయులు, ఈపీసీపీ ఉన్నాయి కదా, ఎఫెసీయులు, ఫిలిప్పీ, తర్వాత తిమోథెయులు, 3 తీతుకు, ఫిలోమోను. అర్థమైంది? ఇది 13 పుస్తకాలు. దావీదుకు ఉన్నాయి అంత పుస్తకాలు కదా. కీర్తన ఒకటి ఇచ్చేసారు ఆయన, దానిలో చాలా మంది కొట్టుకుంటారు. యెషయా ఉందా అంతా? ఎవరి ముందు బైబిల్లో? ఒక పౌలుకి ఉంది, ఒక దుర్మార్గుడు, ఒక నరహత్య, క్రీస్తు జనాంగాన్ని చంపిన వాడిని దేవుడు ఇచ్చాడు, ఆయన సాధనంగా మార్చుకున్నాడు. ప్రార్థన లేవండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నా తండ్రి. దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని ప్రభువా సన్మార్గంలో పెట్టి ఒక సాధనముగా రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర నాయన మాట్లాడేటట్టుగా, నీ గురించి మాట్లాడేటట్టుగా చేశారయ్యా నా తండ్రి. ప్రజల వైపు, నాయకుల వైపు మేము చూడకుండా నా తండ్రి, నీ వైపు చూస్తూ ప్రభు, నీ బిడ్డలు మేము అందరూ కూడా నీలో ఎదగాలి, మెల్లగాలి, నీలో మేము జీవించాలి ప్రభు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇండియా దేశంలో సేవ చేస్తున్న సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బోధను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఏ అక్కర, ఏ లేమి లేకుండా వాళ్ళని కాపాడండి ప్రభు. స్టువార్టుపురం దొంగ నీవు మార్చావు. ఆయన ఎవరు మార్చారు? తిరుపతిలో పూజ